తెలంగాణ గాని ఇక్కడ దేశంలో విద్యార్థి యువతల జోలికొచ్చినావనుకో తాట తాట తీస్తాం బిడా. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎవరికి పుట్టిర్రంట? నువ్వు ఓనుకు పుట్టినవే? నువ్వు ఓనుకు పుట్టినవసలు? నువ్వు ఎక్కడ దానివి నువ్వు? మా విద్యార్థులని అంటావా? ఇప్పుడు ఆడపిల్లల బట్టల గురించి మాట్లాడిందంటే అమ్మ సినిమాలు ఒకసారి చూడండమ్మా. హ్మ్. నేను చెప్పినా కదా ఇందాక. అది బట్టల గురించి మాట్లాడుతుంది అంటే ఆ! మరి మరి మళ్ళా ఇంకొకతొస్తదిగా. ఆడపిల్లల బట్టల గురించి ఎవ్వరు మరి ఎక్కడ పోయింది ఇప్పుడది? వచ్చి మాట్లాడాలి గదా! మేడం ఏం చెప్తారు? కంగనా రనౌత్ గారు కామెంట్ చేస్తూ ఏమనంటే విద్యార్థులైతే కాంగ్రెస్ జనతా పార్టీ సంబంధించి విద్యార్థులు చేస్తే వాళ్ళందరికీ చదువుకోవాలి, స్కిల్లులు చేసుకోవాలి. అసలు వాళ్ళని చూస్తే కక్కొస్తది. కాక్రోచ్‌లను చూస్తే కక్కొస్తది అన్నట్టు ఫస్ట్ దీన్ని చూస్తే కక్కొస్తలేదు. దీన్ని ఏడికెళ్ళొచ్చింది ఇది ఫస్ట్? హ్మ్. ఇదే సినిమాలు చేసుకుంది. మళ్ళీ అది పొట్టి బట్టల గురించి మాట్లాడిందిగా. హ్మ్. ఇదే దయ్యాలు, వేదాలు మంత్రిస్తది గిట్లనే ఉంటదిగ దీని సక్కదనానికి. నువ్వు గతంలో సినిమాలు తీసుకున్నావు. మంచి యాక్టరు. దాంట్లో నో డౌటు. అంతా బానే ఉంది గానీ, ఇలా భారతీయ జనతా పార్టీ నుంచి ఒక పార్లమెంట్ సభ్యురాలుగా ఉండి, ఒక పార్లమెంటు నువ్వు ఒక ఎంపీ అయ్యుండి, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? కొంచెమన్నా ఏమన్నా ఉందా? సిగ్గు, శరం ఏమన్నా ఉందా? విద్యార్థులంటే ఎవరు? ఇలా విద్యార్థుల విజయం. ఇవాళ అమిత్ షా, మోడీ గారు దీనికి బాధ్యత వహించాలి. విద్యార్థుల మీద లాఠీ చార్జ్‌లు చేసి వాళ్ళేమైనా దేశద్రోహులా? వాళ్ళేమైనా రౌడీలా? వాళ్ళేమైనా గూండాలా? ఇవాళ ఇంతమంది పిల్లల మీద మీరు లాఠీ చార్జ్ చేస్తే దానికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఇప్పటికి కూడా చెప్పకుండా, స్పందించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎవరికి పుట్టిర్రంట? నువ్వు ఓనుకు పుట్టినవే? నువ్వు ఓనుకు పుట్టినవసలు? నువ్వు ఎక్కడ దానివి నువ్వు? మా విద్యార్థులని అంటావా? విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కటి కూడా ఎవరికైనా కెరీర్ ప్రారంభమైతది. అది మర్చిపోయినావా? నీ గతం మర్చిపోయి మాట్లాడుతున్నావు. పార్లమెంట్ సభ్యురాలంటే జవాబుదారీగా ఉండాలి. ఒక బాధ్యత వహించాలి. నేను ఆడదాన్ని కదా! నేను ఏదైనా మాట్లాడితే చెల్తదనుకుంటుండొచ్చు గానీ, ఆడదాన్ని ఒకటి ప్లస్ ఒకటైతే ఒక పార్లమెంట్ సభ్యురాలివి. బాధ్యతగుండాలి. మీరు అధికారంలో ఉన్నారు. ఇవాళ దేశంలో పిల్లలకి ఒక అమ్మలాగా నువ్వొక సూచనివ్వాలి. అమ్మలాగా సూచన ఇయ్యకుండా ఇంకో దానిలాగా ఇస్తున్నావు నాకింక. ఎందుకంటే నీకంటే సంస్కృతి లేదు. కానీ నేను ఒక మహిళగా నేను నిన్ను అనలేకపోతున్నా. కానీ ఇవాళ మీకు దీని గురించి ఒక విషయం తెలవదయ్యా. గతంలో నల్ల చట్టాల గురించి ఎయిర్‌పోర్ట్‌లో మాట్లాడింది. అవును. మాట్లాడినప్పుడు ఓ పోలీసు చెంప చెల్లుమనిపించింది. ఇవాళ యువత చెప్పులు తీసుకొని కొడతారు దీన్ని. చూడు నేను చెప్తున్నా కదా! యువత నేను విద్యార్థుల తరపున చెప్పు తీసుకొని కొడతాం ఇంకొకసారి యువతని మాట్లాడితే. యువత గురించి మాట్లాడతాం. మురికి కాలువల, మురికులుబల వాళ్ళు లేకపోతే ఎక్కడ? ప్రతి ఒక్క వ్యక్తి ఇవాళ రాజకీయంగా గానియండి, ఒక జాబ్ పరంగా గానియండి, విద్యార్థి దశ అనేది చాలా కీలకం. దాన్ని మీరు కూని చేస్తున్నారు. ఇవాళ మీరు 100 అవును మరి మీరు తప్పు చేయాలంటున్నావు గదా! నువ్వు ఒక పార్లమెంట్ సభ్యురాలు గదా! మళ్ళీ మీ విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేసినాడే? ఎందుకు చేసినాడు? తినేది అరక్క చేసిండా? తప్పు మీరు చేసి అవును విద్యార్థులు వాళ్ళ ఉద్యమాలు చేస్తారు. ఉద్యమాలు చేసినా విద్యార్థి అయితాడు. ఎట్లా అవుతాడు? అది మర్చిపోయినావా నువ్వు? నువ్వు మొత్తం వేషాలు కట్టుకొని అన్ని కట్టుకొని ఆకట్టేసుకొని వచ్చి నిన్ను అక్కడున్న ప్రజలు గెలిపిస్తే పిల్లల్ని ఈ రకంగా తిడతావా? మళ్ళా నువ్వు ఎట్లా గెలుస్తావు? గెలువు నువ్వు. అంటే నేను ఎర్రగున్నా, నేను బుర్రగున్నా నేనేం మాట్లాడితే చెల్తదనుకుంటున్నావా? ఇవాళ ఒకరొకరు నడుములు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి. విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు ఎవడు? దానికి ఎవరు జవాబుదారీ? బీజేపీ ప్రభుత్వం గాదా? ఇవాళ ఇప్పటికి గూడా అమిత్ షా గారు ఇప్పటికి గూడా నోరు తెరవలే. ఇప్పటికి గూడా ఇంకా విద్యార్థి తరపు నుంచి మాట్లాడారు. మోడీ గారు సెల్ఫీ వీడియో చేస్తే అంత సల్లారిపోయిందంటారు. నేను చెప్తున్నా గదా! ఈ కంగనా అనే మొహంది ఎట్టుంటదంటే దీన్ని నేను ఓ సామెత వాడతా గదా! ఎనకటికి ఆ! దానికి చింతకాయలు అమ్ముకునే దానికి సిరిమంతం వస్తేనంట వంకర టింకర ఉండే కాయలు ఏం కాయలని అడిగిందంట. గట్టుంది దీనిది. దీని బతుకంతా దీని సినిమాల దీని జీవితం అంతా ఉంటది. మళ్ళీ ఇది పొట్టిబట్టల గురించి మాట్లాడుతది. ఇది మాట్లాడుతది. వామ్మ గిట్లాంటి ఇది మురికి కంపలలోకెళ్ళే వచ్చి మురికి దాంట్లోకెళ్ళి వచ్చేసి మళ్ళా విద్యార్థులని ఎవరు అని అడుగుతదా? సిగ్గుందా నీకు? తెలంగాణ గాని ఇక్కడ దేశంలో విద్యార్థి యువతల జోలికొచ్చినావనుకో తాట తాట తీస్తాం బిడా. ఇప్పటికి నువ్వు పార్లమెంట్ సభ్యురాలివని చెప్పి మేమేమనట్లేదు. కానీ ఇంకా విద్యార్థులది నువ్వు చూడలే. ఇప్పి మరి ఉరికిచ్చి కొడతారు. విద్యార్థుల జోలికి నువ్వొచ్చినావనుకో, ఇప్పటికి బాధ్యత వహించాలి మీరు. ఇంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ మీద లాఠీ చార్జ్ గూండాలా వాళ్ళు? ఇవన్నీ మరి చెప్పరా? ఇవాళ పోలీ గ గ గయాసాల్ దానికి జెప్పాలి ఇవాళ. అది గూడా చూడాల్సిన అవసరం ఉంది. ఆ! వాళ్ళు చెంప చెల్లుమనిపిచ్చిర్రు. అయినా అది మర్చిపోయింది. మళ్ళా దానికి నోరు దురిసే. మళ్ళీ తెలంగాణలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇక్కడ ఇండియాలో కాబట్టి ఆ విధంగా జరిగింది. అదే అమెరికాలో అయితే కాల్చి పడేస్తుండే అని చెప్పేసి మాట్లాడుతుంటే ఇండియా కాబట్టి ప్రజాస్వామ్యం కాబట్టి ఇట్లా మరిప్పుడు ఆయనకు తెలుగే సక్కరాదు మరి. హ్మ్. ఇక తెలుగే సక్కరానోనికి ఆయన గురించి ఏం మాట్లాడతాం? హ్మ్. నేను చెప్తున్నా గదా! ఇలాంటి వ్యక్తులు ఆహ్, మేక ఉన్న పులిలాగా ఇట్లా ఓట్లడిగినప్పుడు ఒకలాగుంటారు. హ్మ్. ఈ ఈ యువతనేనండి ఇవాళ దేశంలో ప్రధానమంత్రి అయిన యువతనే. హ్మ్. అది మర్చిపోయిండ్రా? హ్మ్. 100% గుండె మీద చేసుకొని చెప్ప మోడీ గారిని అడగండి. హ్మ్. యువత ఓటేస్తే ప్రధానమంత్రి అయినరా? కాలేదా? ఇవాళ మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు
ఇవాళ విద్యార్థుల పక్షాన ప్రాణాలు కూడా అర్పించనీకి రెడీగా ఉండి ఆ రోజు చూసింది కదా, తోపులాటలో చూసిరు కదా, దేశం కోసం వాళ్ళ కుటుంబమే త్యాగాలు చేసింది. ఇవాళ ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఇవాళ విద్యార్థులకు 21 సంవత్సరం నుంచే రాజకీయాలకు రావాలి, వాళ్ళకి అవకాశం కల్పిస్తామని చెప్పిండు. ఇవాళ అసెంబ్లీలో కూడా ఒకటి అందరు కలిసి ఒక చట్టాన్ని కూడా మేము సవరిస్తామని కూడా చెప్పిండు. అంటే మేము అనేది ఏంటంటే అందరం విద్యార్థి దశ నుంచి వచ్చినాం. విద్యార్థుల గురించి మాట్లాడితే ఎవరు ఊరుకోరు. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, ఇవాళ వాళ్ళ జీవితాన్ని కోల్పోయిండ్రు. కాబట్టి రాజ్యాంగం వాళ్ళకి హక్కు ఇచ్చింది, వాళ్ళకి రైట్ ఇచ్చింది, అడిగే రైట్ ఇచ్చింది. మీరెవరు కాదనడానికి? తప్పు చేసిరు కాబట్టి మీరు విద్యాశాఖ మంత్రిగా ఇవాళ రాజీనామా చేసిరు. ఇంకా మీరు మాట్లాడుకోకండి. ఇగో ఇలాంటి పనికిమాల దాంట్లోని పార్టీలలో పెట్టుకుంటే పార్టీ పరువు పోతుంది. ఏం పేరు దాని పేరు? దాని పేరు కూడా ఓన్ కననీకి కూడా వస్తలేదు. ఇప్పుడు ఆడపిల్లల బట్టల గురించి మాట్లాడిందంటే అమ్మ సినిమాలు ఒకసారి చూడండి అమ్మ. నేను చెప్పినా కదా ఇందాక, అది బట్టల గురించి మాట్లాడుతుంది అంటే మరి మళ్ళీ ఇంకొకటి వస్తుందిగా, ఆడపిల్లల బట్టల గురించి ఎవ్వరు మరి ఎక్కడ పోయింది ఇప్పుడు? అది వచ్చి మాట్లాడాలి కదా. మరి ఇదేమో బట్టల గురించి ఆఫ్ అంటది, ఒకతేమో దాని ఇష్టం వచ్చింది అంటది. ఏమనుకుంటారు మీరు అందరూ? అంటే యువత జీవితాలతో ఆటలాడుతురా మీరు? డ్రామాలు ఆడుతురా? పని చూసుకోండి. ఎందుకు విద్యార్థుల జోలికి ఎందుకు పోతున్నారు మీరు? ఒక్కొక్కటి ఒకలాగా మాట్లాడుతుంది, ఒకటి వచ్చి మాట్లాడతాయి, మొత్తం రంగులు ములుపుకుంటే లాస్ట్కి వస్తాయి, రాజకీయాలలోకి వస్తాయి. కుక్కను తీసుకొచ్చి సింహాసనం కుడుతుంది చూడు. ఇవాళ అక్కడున్న పార్లమెంటు, అక్కడున్న ప్రజలు ఈమెకు ఓటేసి పార్లమెంట్ సభ్యులాగా గెలిపించుకున్నారు. ఇప్పుడు దానికి ఏముంది? ఇప్పుడేముంది? విద్యార్థులని ఈరోజు తిడుతుంది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా మాట్లాడుతున్నారు. చిలక చూస్తే మత్సి చెప్తారు, వచ్చి తిరగమనండి. మరి మొన్న సర్పంచ్ ఎలక్షన్లల్లా మరి ఇవన్నీ ఎందుకో రాలేదు. ఒకటి చెప్పనా, తెలంగాణలో ప్రజలు, దేశంలో ప్రజలకు తెలుసు ఎవరు ఏందని. ఈ దెబ్బతో అందరికీ తెలిసిపోయింది. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటికీ కూడా మోడీ గారు సెల్ఫీ వీడియో తప్ప ఆయన బయటకు వచ్చి విద్యార్థులతో మాట్లాడింది లేదు. అంటే ఒకటి బాధ్యతగా అనుకుంటా నేను. భయపడ్డా బాధ్యత అంటే మోడీ గారిని నేను వ్యక్తిగతంగా ఇష్టపడతాను. ఎందుకంటే తనకు సింపుల్ సిటీని ఇష్టపడతాను. ఎందుకంటే తన తండ్రి చనిపోయినప్పుడు ఆడేమోస్తుంది. కొన్ని బీజేపీవి ఆయన సిద్ధాంతాలను పాటిస్తున్నాడు, వ్యక్తిగతంగా మంచి వ్యక్తి. కాబట్టి ఒక వ్యక్తిగతంగా విద్యార్థులకు అండగా ఉండాలి. ఆయన విద్యార్థి దశ నుంచే వచ్చింది కాబట్టి ఆయన చేసేటివి కొన్ని, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడము, ఎంత బిజీగా ఒక ప్రధానమంత్రి అయినా కూడా తల్లిని మందలియడము, తల్లితో ముచ్చట్లు పెట్టడం, అందరం ముచ్చటించుకున్నాం, అందరం సంతోషపడ్డాం. కానీ ఇలా ఆయనకు భయం కాదు, లోపల బాధేసింది. ఇలా విద్యార్థుల మీద లాఠీచార్జ్ జరిగితే ఆయన మొహంలో కనిపించింది. అందుకనే చెప్తున్నా, ఇవాళ మోడీ క్షమాపణ చెప్పాలి, అమిత్ షా క్షమాపణ చెప్పాలి విద్యార్థులకి. లాఠీ చార్జులు వాళ్ళు, నేను అందుకే చెప్తున్నాను, దేశ ద్రోహులు కాదు విద్యార్థులు. మీ రైట్ మీరు కొట్లాడే రైట్ మీకు ఇచ్చిండ్రు. కాబట్టి బీజేపీ పార్టీ ఇంకా కూడా ఇప్పటికి కూడా మీరు ఇప్పటికి కూడా తేరుకోలేదనుకోండి, చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. విద్యార్థులను పిచ్చోళ్ళని చేయకండి. దీని తర్వాత ఇంకో రిజర్వేషన్ హటావ్ ఆందోళన కూడా స్టార్ట్ అయింది. అంటే బీజేపీ స్టార్ట్ అయింది, రిజర్వేషన్ తీసేయాలి అని చెప్పి ఒక్కటి నానా, ప్రతి ఒక్క వ్యక్తికి రాజ్యాంగం ఒక హక్కునిచ్చింది. ఆ హక్కులో మాట్లాడే అవకాశం వీళ్ళకు ఇచ్చిండ్రు. కాబట్టి ఎవరిని మనం క్వశ్చన్ చేసేది డెఫినెట్గా, ఎవరు ఏది ఉద్యమాలు చేసినా కూడా మనం అందరం కూడా స్వాగతించాలి తప్ప ఎవరిని కూడా నీకు అవసరం లేదు అనే రైట్ మనకు లేదు. కాబట్టి ఒక్కటే చెప్తున్నా, ఇక్కడ తెలంగాణ కానీ దేశంలో కానీ ఒక్కటే చెప్తున్నా, విద్యార్థులకు యువతకి సమన్వయం పాటించండి నాన్న. జీవితాన్ని ఖరాబ్ చేసుకోకండి, ఉద్యమాలు చేయండి, కానీ మొత్తం చనిపోయే విధంగా, మీ తల్లిదండ్రులను బాధపట్టే విధంగా మీ మీద మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని ముమ్ము చేయకుండా మీరు స్మూత్గా చేయండి. అడిగే రైట్ మీకుంది, చదువుకోండి, మీరు ప్రతిభావంతులు కావాలి. దేశానికి వెన్నుముక్కలు లాంటి యువత ఇలా విద్యార్థులు. కాబట్టి ఒక అమ్మగా చెప్తున్నా నేను, మీరందరూ కూడా సమన్వయం పాటించి ముందుకెళ్ళాలి. దీనికి మొత్తం పూర్తి ఎక్కడ నష్టం జరిగిందో పూర్తి బాధ్యత అమిత్ షా గారు, ప్రధానమంత్రి మోడీ గారు స్పందించాల్సిన అవసరం ఉంది, బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను ఒక అమ్మగా చెప్తాను.